వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘోర ఓటమి ఎదురైంది. ఆంధ్రప్రదేశ్లో 5 జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. మనం చూస్తే కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం 5 జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. ఇక్కడ పూర్తి స్థానాలు ఇక్కడ 5 జిల్లాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ద్వారా క్లీన్ స్వీప్ సాధించారు. లేటెస్ట్గా అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 17 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎండింగ్లో లీడ్లో ఉంది. తెలుగుదేశం పార్టీ 131, జనసేన 20, అలాగే భారతీయ జనతా పార్టీ 7 స్థానాల్లో లీడ్లో ఉన్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ఏదేమైనా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా కోలుకోలేని దెబ్బ తగిలిందని మనం చెప్పుకోవాలి. మరి కాసేపట్లో రాజ్భవన్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నారు, రాజీనామా సమర్పించబోతున్నారు. ఈ నెల 9న అమరావతిలో మోడీ సభ, ఫస్ట్ అమరావతికి శంకుస్థాపన జరిగినప్పుడు ఎక్కడైతే మోడీ సభ జరిగిందో, మోడీ సభ జరిగిన ప్రాంతంలోనే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ ఆల్రెడీ ఈరోజు సాయంత్రం చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా భేటీ కాబోతున్నారు. ఏప్రిల్ 9న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 4వ ముఖ్యమంత్రిగా జూన్ 9న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో పవన్ కళ్యాణ్ కానీ అలాగే భారతీయ జనతా పార్టీ అంటే జనసేన, భారతీయ జనతా పార్టీ నుంచి కూడా నేతలు ప్రమాణ స్వీకారం చేస్తారా? కూటమి ప్రభుత్వం ఏర్పాటులో ప్రారంభంలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందా? కేబినెట్ మంత్రులుగా కొందరు ప్రమాణ స్వీకారం చేస్తారా? అంతకుమించి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయొచ్చు అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో జనసేన నేతలు కొంత ట్రెండ్ చేస్తున్న నేపథ్యంలో నిజంగా ఆ ప్రతిపాదనకు పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారా? ఇలాంటి అన్ని కీలక అంశాలకు సంబంధించి మరి కాసేపట్లో మనకి స్పష్టత రాబోతుంది. ప్రధానంగా కృష్ణా, గుంటూరు ఇది బాగా ఊహించింది. అంటే కృష్ణా, గుంటూరులో కూటమి ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుందని అందరూ ఊహించారు. ఈస్ట్ గోదావరిలో అదే తరహా వేవ్ కనిపించింది. బట్ వెస్ట్ గోదావరిలో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత గౌరవం నిలబెట్టుకుంది. ఇక విజయనగరం, శ్రీకాకుళం, ఉత్తరాంధ్రలో యాక్చువల్గా విశాఖపట్నంలో టీడీపీ హవా ఎక్కువగా ఉందని బాగా చర్చ జరిగిన బట్ విజయనగరం, శ్రీకాకుళంలో అటు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి అభ్యర్థులు పూర్తి స్థాయిలో విజయం సాధించడం ద్వారా ఈ 5 జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం ఖాతా కూడా తెలవని పరిస్థితి కనిపిస్తోంది. కళ్యాణ్.